హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ రామకృష్ణ. మీరు చూస్తున్నారు ఎంఆర్కే తెలుగు టెక్. ఇవాళ మన వీడియోలో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు సంబంధించి ఏ అయితే ఈ ట్రాన్స్ఫర్స్ ఉన్నాయో వీటికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చివరిలో చూస్తున్న ఇన్ఫర్మేషన్ అనేది క్లారిటీగా అయితే అర్థమవుతుంది. రీసెంట్గా హెచ్ఆర్ఎంఎస్ లాగిన్లో ఈ ట్రాన్స్ఫర్కి సంబంధించిన ఆప్షన్ అనేది అప్డేట్ చేయడం జరిగింది. లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను. అదేవిధంగా ఛానల్ సంబంధించిన ఇంపార్టెంట్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అండ్ లింక్స్ అనే గ్రూప్లో అయితే షేర్ చేయబడతాయి. తప్పకుండా ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ వార్డు సచివాలయ శాఖ పరిధిలో పనిచేస్తున్నటువంటి గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది బదిలీలకు సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. బదిలీలకు సంబంధించి ఆగస్టు 19 నుండి ఆగస్టు 31 మధ్య ఉద్యోగుల బదిలీలపై ప్రభుత్వం నిషేధం ఎత్తివేసింది. బదిలీల ప్రక్రియ ఆగస్టు 31 నాటికి పూర్తవనుంది. ఈ బదిలీలు కేవలం అభ్యర్థుల మేరకే ఉండనున్నాయి. రిక్వెస్ట్ బేస్డ్ ట్రాన్స్ఫర్స్ అనేది అంటారు. తప్పనిసరిగా బదిలీ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జిల్లా కలెక్టర్లు మరియు ఉద్యోగుల అపాయింట్మెంట్ అథారిటీ వారు అందరూ ఈ ఉద్యోగులు వారి జిల్లాలో ఉన్నటువంటి ఖాళీలకు సంబంధించిన వివరాలను సచివాలయ ఉద్యోగుల హెచ్ఆర్ఎంఎస్ పోర్టల్ లాగిన్లో పెట్టడం జరిగింది. అన్ని గ్రామ వార్డు సచివాలయాల నోటీస్ బోర్డుల్లో కూడా వీటిని డిస్ప్లే చేయడం అయితే జరిగింది. ఈ బదిలీలకు సంబంధించి ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఫస్ట్ ఎవరికి ప్రిఫరెన్స్ ఇస్తారో అదేవిధంగా లాస్ట్ డేటు, హెల్ప్ లైన్ నెంబర్స్తో సహా ఈ వీడియోలో ఉంచడం జరిగింది. ఒకసారి చివరి వరకు చూస్తున్న ఇన్ఫర్మేషన్ అనేది క్లారిటీగా అయితే అర్థమవుతుంది.